గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతం సుస్వాగతం. అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి రంజువార్ ఆచార్య గారిని స్వాగతం వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాను. అలాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అశోక్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుశీల్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు, అలాగే గౌరవనీయులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేడం రాజీవ్ రంజన్ ఆచార్య గారు రావడం, వారిని మేము స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు ఫలితాలు వెల్లడించే రోజు కాబట్టి 9,63,709 మంది మొత్తం ఈసారి మొదటి సంవత్సరం ఆ మొదల వరకు మొదటి సంవత్సరం. పెద్దల అశోక్ గారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. రాష్ట్రంలో 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కూడా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను ఫ్రీ ఎడ్యుకేషన్గా డిక్లేర్ చేయడమే కాకుండా విద్యార్థులకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ బుక్స్ను సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఏ రకమైన రుసుము చెల్లించకుండానే ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా చదువుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో RIDF 20లో 140 కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వసతుల కల్పనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎక్కడైతే భవనాలు లేవో భవనాల నిర్మాణానికి, టాయిలెట్స్ నిర్మాణానికి, RO ప్లాంట్స్ ఏర్పాటుకు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు దాదాపుగా పూర్తి కావచ్చినాయి. అదేవిధంగా RIDF 21లో 70 కోట్లు తిరిగి జూనియర్ కళాశాల భవనాల కొరకు, కొత్త భవనాల కొరకు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే దాదాపుగా 210 కోట్ల రూపాయలను 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు, భవనాల యొక్క అభివృద్ధికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సమకూర్చడం జరిగింది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పటికీ కూడా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 15 జూనియర్ కళాశాలలకు ఇంకా పక్కా భవనాలు లేవు, వాటికి ల్యాండ్స్ కూడా లేవు. అందుకనే జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ పరంగా లేఖలు రాశాం. ఈ 15 జూనియర్ కళాశాలలకు కూడా ల్యాండ్ సమకూర్చినట్లయితే వెంటనే అక్కడ కూడా భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 22 రకాల సేవలను అటు విద్యార్థులకు కానీ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన
సార్ ఒక్కసారి మీరు కొంచెం పక్క జరగాలి, తీసుకునే వాళ్ళు కొంచెం పక్క జరగాలి ప్లీజ్, కొంచెం పక్క. మీరు ఫలితాలను వ్యూ చేయడానికి, అంటే మీరు ఫలితాలను చూసుకోవడానికి వీలుగా 36 వెబ్సైట్లను మేము ఉపయోగిస్తున్నాము. ఆ 36 వెబ్సైట్లో కూడా మీరు మీ ఫలితాలను చూసుకోవచ్చు. ఆ ఫలితాలను చూసుకోవాలి అంటే మేము ఒక కోడ్ ఇస్తున్నాము. ఆ కోడ్ మీరు దయచేసి రాసుకోవాల్సిన కోరుతున్నాను. క్యూబిక్ ఎట్ వెబ్, CUBIC, క్యాపిటల్స్, ఆల్ క్యాపిటల్స్, CUBIC@WEB, cubic@web. మీకు చూపిస్తాను. వారు అక్కడికి వచ్చారు.